రేపటితో ముగియనున్న ప్రచార పర్వం మైకులతో హోరెత్తిస్తున్న పార్టీలు. కట్టలు తెగుతున్న నోట్లు, ఏరులై పారుతున్న లిక్కర్, ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత. నమో టీవీపై కేంద్రానికి ఈసీ నోటీసులు, దూరదర్శన్లో మోదీ సభల ప్రసారంపైన అభ్యంతరాలు. భారత్ మాపై దాడి చేయబోతుందని పాక్ గగ్గోలు, తప్పుడు ప్రచారం చేయొద్దంటూ భారత్ కౌంటర్. ఓటముల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ, ఇవాళ కింగ్స్ పంజాబ్తో సన్ రైజర్స్ ఢీ. ప్రచారానికి మిగిలింది ఇక 2 రోజులే. దీంతో ప్రత్యర్థులపై విమర్శల దాడి ముమ్మరం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు చంద్రబాబు. ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తిరువనూరులోని బోసుబొమ్మ సెంటర్ దగ్గర జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పామర్లో జరిగే సభలో పాల్గొంటారు బాబు. సాయంత్రం 4:45 పెడనలోని ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో జరిగే సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6:15కు మచిలీపట్నం కేసీ సెంటర్ నుంచి బస్టాండ్ రేవతి సెంటర్ మీదుగా కోనేరు సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. కోనేరు సెంటర్లో జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారు. నిన్న తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్ చంద్రబాబు సర్కార్ పనితీరుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇవాళ కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు జగన్. మచిలీపట్నం, ఏలూరు, కాకినాడ, రూరల్, కొవ్వూరులో బహిరంగ సభల్లో పాల్గొంటారాయన. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ తరఫున ప్రచారం చేయనున్న విజయమ్మ, సింగనమల, పత్తికొండ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్, విశాఖపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు షర్మిల. ఓట్లను అమ్ముకున్నంత కాలం మన జీవితాల్లో మార్పు రాదన్నారు పవన్ కళ్యాణ్. విశాఖలో ప్రచారం చేసిన చంద్రబాబు జగన్లపై పవ్వు పంచులు విసిరారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు పవన్. ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు పవన్. ఉదయం అమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం కడపలోని రోడ్ షో నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరో 3 రోజుల్లో తొలిదశ ఎన్నికలు జరగనుండగా మేనిఫెస్టోతో సిద్దమైంది కమలం పార్టీ. పేద, మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా హామీలను గుప్పిస్తోంది. బీజేపీ తన మేనిఫెస్టోను ఈరోజు విడుదల చేయనుంది. ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేసిన బీజేపీ అగ్రనేతలు ఇవాళ ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుంచనున్నారు. ఎన్నికల నినాదాలను సిద్దం చేసిన బీజేపీ వాటికి విస్తృత ప్రచారం కల్పించే పనిలో ఉంది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు కమలనాథులు. పుల్వామా దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు దూసుకుపోతున్నారు. 5 ఏళ్లలోనే అంతా జరిగిపోయిందని, తాను అనడం లేదని ప్రధాని మోదీ బీహార్లో జరిగిన ఓ సభలో చెప్పారు. మరో 5 ఏళ్ల అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తానని ప్రజలను కోరారు. కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేంది 5 ఏళ్లలో చేసి చూపడం ఎలా సాధ్యమవుతుందని, ఈసారి అధికారాన్ని అప్పగిస్తే హామీలన్నింటినీ అమలు చేసి చూపుతామంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. పేదలందరికీ ఏడాదికి 72,000 ఇచ్చేలా న్యాయ పథకాన్ని రూపొందించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మధ్యతరగతిని నిర్లక్ష్యం చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. తమ మేనిఫెస్టోలో పేదలు, మధ్యతరగతి వారికి ప్రాధాన్యత ఉంటుందని చెబుతోంది. కాంగ్రెస్ అభోగా న్యాయ్ అంటుంటే బీజేపీ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటోంది. మరి ఏ నినాదానికి దేశ ప్రజలు పట్టం కడతారో చూడాలి. చిత్తూరు, చంద్రగిరి నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంపిణీల పర్వం గొడవలకు దారితీస్తోంది. పొత్తూరు గ్రామంలో రాత్రి 10 గంటల ప్రాంతంలో గ్రామంలోకి వచ్చిన వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. దాడిలో 5 టీడీపీ కార్యకర్తలు గాయపడగా వారిని తిరుపతి రుయాకు తరలించారు. గాయపడిన వారిని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పరామర్శించారు. చెవిరెడ్డి కూడా రుయా వద్దకు వచ్చి పరామర్శించి వెళ్లారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చెవిరెడ్డి గొడవలు రెచ్చగొడుతున్నారని నాని ఆరోపిస్తే టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి. ప్రచారం చేసుకొని సుమారు 7:30-8 గంటల మధ్యలో ఊరికి వెళ్తుంటే
యాదవ్ సోదరులు మధ్యాహ్నం 3 గంటలకి ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ప్రచారం చేసుకునే దానికి వచ్చి వెళ్ళేటప్పుడు బయట వ్యక్తులతో పాటు ఊర్లో ఉన్న 2-3 వ్యక్తులు కలిసి ఈరోజు ఒక 5 మంది పైన కూడా దాడి చేయడం జరిగింది. హఠాత్తుగా వచ్చి వాళ్ళని ఎప్పుడు హఠాత్తుగా వచ్చి దాడి చేశారో వీళ్ళు భయభ్రాంతులయ్యారు. వీళ్ళకి అక్కడ తలపైన 5 మందికి దెబ్బలు తగిలి కుట్లు పట్టడం జరిగింది. ఒక అతనికి మోకాల పైన కూడా దెబ్బ తగిలింది, అది కూడా ఎక్స్రేకి పోయటం జరిగింది. సంఘటనా స్థలంలో బీరు బాట్లు, రాడ్లు, కత్తులు, క్రికెట్ స్టిక్కులు ఇవన్నీ కూడా పోలీసు వారికి దొరకడం జరిగింది. ప్రచారం చేసుకొని సుమారు ప్రచారం బదామని పిల్లలందరూ పిలుస్తూ ఉంటే సంతోషంగా బదామని పోయినాము. కొత్తూరులో ఆడ అకస్మాత్తుగా వాళ్ళ పక్కన నుంచి వచ్చి వైసీపీ మనుషులు వాళ్ళు వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మమ్మల్ని కొట్టి బీరు బాటలు, కట్లు, రాడ్లు, కత్తులతో మమ్మల్ని ప్రాణం తీస్తామని బెదిరించారు. ఏమి ఎక్కడ అని అడిగితే మీ గుడ్డలు తీయండి, మా గుడ్డలు వేసుకోండి, లేదంటే. తెలంగాణ సర్కారు విజ్ఞప్తి మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు నిర్వాచన్ సదన్ నుంచి అధికారిక సమాచారం అందింది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత తలెత్తకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది ఈసీ. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను మాత్రం లోక్సభ ఎన్నికల కోడ్ అయిపోయేంత వరకు ప్రకటించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏప్రిల్ 15 నుంచి మే 20 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. అమరావతి అభివృద్ధి కాకూడదనే ఉద్దేశంతో జగన్ కు కేసీఆర్ మద్దతిస్తున్నారన్నారు చంద్రబాబు. అమరావతి దిగితే హైదరాబాద్ కు ఇబ్బంది అవుతుందని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ను గుప్పిట్లో పెట్టుకుని ఏపీని ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారని మండిపడ్డారు. నిన్న కోడికత్తి పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాడు. ఏం తమ్ముడు రాజధాని గురించి పెట్టాడా, మాట్లాడాడా? అమరావతి అవసరం లేదా అంటే నువ్వు గెలుస్తాను అమరావతి మారుస్తావా, లేకుంటే అమరావతి డెవలప్ చేయవా? సమాధానం చెప్పమని మరొకసారి అడుగుతున్నా. ఇక్కడే కేసీఆర్కి కోడికత్తి పార్టీకి లాలూచి. అమరావతి అభివృద్ధి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుంది. అందుకే కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని బలపరిచి ఇక డబ్బులు ఖర్చు పెట్టి మనం అస్తవ్యస్తం చేసి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతిని అణగదొక్కాలని చూస్తున్నాడు. అది మనం ఉంటే సాధ్యం కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డికి నాకు ఇస్తాన్న రిటర్న్ గిఫ్ట్ ఆయన పంపించాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే 1000 కోట్ల రూపాయలు. ప్రధాని రాష్ట్రానికి ద్రోహం చేశారని ఆరోపించారు చంద్రబాబు. రాజధానికి నిధులివ్వలేదని, పోలవరానికి అడుగడుగును అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఏపీపై కక్ష కట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు చంద్రబాబు. కాపలాదారు ఢిల్లీలో ఉన్నాడు నరేంద్ర మోడీ. వీళ్ళంతా మోడీ ముఠ, దొంగల ముఠ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ముఠ. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ప్రత్యేక హోదా ఇచ్చాడా? విభజన హామీలు నెరవేర్చాడా? మన రాష్ట్రానికి గౌరవాన్ని ఇచ్చాడా? రాజధానికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? ఆ రోజు ఏమిచ్చాడు తమ్ముళ్ళు? ఏమిచ్చాడు? మట్టి నీళ్లు మన ముఖాన్ని కుట్టడం. అవునా కాదా? వైసీపీ అధినేత జగన్ మీద ఉన్న కేసులు దేశంలో ఎవరి మీద లేవన్నారు చంద్రబాబు. వైసీపీ అభ్యర్థులపై కూడా చాలా కేసులున్నాయని ఆయన గుర్తు చేశారు. 95 మంది నేరస్తులు ఉన్నారు ఆ పార్టీలో, కరుడు గట్టిన నేరస్తులు. ఇప్పుడు శివ ఉన్నాడు. ఏమైనా కేసు ఉందా శివ పైన? అవతల ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఎన్ని కేసులు తమ్ముళ్ళు? సిబిఐ కేసులు, అన్ని కేసులు. ఎప్పుడు జైలుకు పోతాడో దేవుడికే తెలియాలి. అలాంటి అభ్యర్థులు మీకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు వింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
టీడీపీ గెలుపు 5 కోట్ల మంది విజయం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా ఏకపక్షంగా ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఎప్పుడో మహదేవనాయుడు ఎవరితోనూ మాట్లాడలేదని, శివరామరాజు ఎక్కడో పలకరించలేదని, కింద నుండి మా కార్యకర్తలు సరిగా బిహేవ్ చేయలేదని ఆ కోపం నా మీద చూపిద్దండి. ఏమంటారు మీరు? 175 అసెంబ్లీ సీట్లో నేనే అభ్యర్థిని, 25 పార్లమెంట్ సీట్లో నేనే అభ్యర్థిని. నేను అభ్యర్థి కాబట్టి ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక డ్రైవర్గా, రైతు పెద్దన్నగా మీరు నాకు సహాయం చేయాలి. మీరే అభ్యర్థులు అనుకొని మీరు పనిచేయాలి. ఈ గెలుపు 5 కోట్ల మంది గెలుపు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఓటే గుర్తుపెట్టుకోవాలి. మనం ఓటేసి మనం నష్టపోకూడదు తమ్ముళ్ళు. ఓటు వృధా కాకూడదు. ఆయన ఇప్పుడు అత్తవారింటికి బాగా దారి తెలిసిన వ్యక్తి, కానీ అన్ని దారులు ఇంకా తెలియవు ఆయనకు. నేను అందుకే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మధ్యలో అభివృద్ధి ఆగిపోవడానికి వీలు లేదు. నష్టపోతాం. అందులో దుర్మార్గులుగానే వస్తే ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోతుంది. మరో పులివెందలుగా నర్సాపూర్ తయారవుతుంది. మరో పులివెందులుగా ఈ రాష్ట్రం తయారవుతుంది. రావణ కాష్టం నిరంతర కాలే పరిస్థితి తమ్ముళ్ళు. ఆ విషయం న్యూస్ అవర్లో షార్ట్ బ్రేక్.